సరిగ్గా అని ఆడు నిలబడ్డాను అడుగు ఏందమ్మా ఎట్లా ఎట్లా జరిగిన అనుమానం అవుతున్నా నీకు తదుపరి తీసుకుంటా నువ్వు పట్టుకోవచ్చు అమ్మా జరుగురి నీ పేరేందమ్మా? సార్ నా పేరు సుజాత. నిన్ననే సరుకులన్నీ తెచ్చుకొని అలా పెట్టుకొని సాయంత్రం వర్షం వస్తుంది కదా అని అన్నీ చదువుకొని తాళాలు మంచిగా వేసిపోయాను. పోయి ఇంకా దీన్ని పండుకున్న కూడా పండుకోలే. ఫోన్లు వచ్చినాయి. వచ్చే వరకు అనేకమైన మంటలు. ఇంతకు మించి మాకేం తెలియదు సార్. అమ్మ మీరు ఎన్ని గంటలకు బంద్ పెట్టిపోయారు? 10 గంటలకు బంద్ చేసాం. 10 గంటలకు బంద్ పెట్టారు. ఇప్పుడు మీ మీ దానిలో ఎంత విలువ కలిసే సామాన్లు ఉంటాయి మీ పనులు? నిన్న రేపు పండుగ అవుతుందని నిన్ననే ప్రజెంట్ 1,80,000 సరుకు తెచ్చుకున్నాం సార్. ఎంత కాదన్నా 4-5 లక్షల మాల నష్టం అంతా. ఫర్నిచర్ అది ఎట్లా అండి మరి ఏమైనా కరెంట్ షాక్ ఉంటాయి ఏంటి మీకు ఏమైనా తెలిసిందా? ఏం తెలియదు సార్. కరెంటు షాక్ అయితే మరి పూలలకు కూడా ఒకటే మీటర్, మా అందరికి ఒకటే మీటరు. అక్కడ దాకా పోవాలి కదా పూల దాకా. ఇక్కడనే ఈ మంటలు ఏంది ఇదంతా కారణం. మేమేం పాపం చేస్తాను సార్. రోడ్డు మీద మట్టి పుక్కుంటా, ఎండకు ఎండుకుంటా, వానకు తడుపుకుంటా బతుకుతాను. ఇంత కూడా బతకద్దా? రోడ్డు మీద బతకద్దా? బతికేటోళ్ళు బతకద్దా భూమి మీద? ఇంత మాల నష్టమయ్యే మమ్మల్ని ఎవరు ఆడుకుంటారు? పేరేందమ్మా? నా పేరు సంధ్య. అమ్మా ఏంటి ఎట్లా జరిగింది ఏమిటమ్మా? ఎన్ని వేల మీ పనులు కాలిపోయాయి? సార్ 1,00,000 రూపాయలు 1,20,000 దాకా సరుకు నిన్ననే తెచ్చుకున్నాం సార్. మేము సరుకంతా పెట్టుకున్నాం. ఏమైనా వర్షం పడుతుంటే 10 గంటల వరకు వెళ్ళిపోయినాం. 10 గంటల వరకు షాపులు బంద్ చేయను అందరు పోలీసు వాళ్ళు ఎప్పడుతున్నా అంటారు. బంద్ చేసినాం పోయినాం. మాకు 11:30కు తెలిసింది. ఇట్లా అయిందని తెలియగానే ఊరికి వచ్చి ఏంటి ఇప్పుడు ఎట్లా ఇది అంటే ఏంటి ఇప్పుడు అమ్మా? మరి ఇప్పుడు ఏమన్నా ఇది కరెంటు షాక్ ద్వారా అంటారా లేకుంటే కావాలని కాలబెట్టిరా? అది ఎట్లా అయింది మేము ఎట్లా చెప్పాలి? అది ఎవరు చేసిందో, ఏ పడుకునే కట్టుకున్నారో వాళ్ళు చేసి, కానీ మాకేం తెలియదు సార్ అది ఎట్లా అయిందో. మాకేం లేదు, ఇది చేసుకుంటేనే బతికినట్టు. రేపు పండుగ కదా అని చాలా సరుకు తీసుకొచ్చి పెట్టినాం.